మా ఇంట్లో నేను నా ఫ్రెండ్ ఒకతను దగ్గర కౌసకి నింజా బైక్ ఒకటి తెచ్చి పెట్టుకున్నా. నేను బైకర్ని 600 cc 650 cc ఒకటి తెచ్చి పెట్టుకున్నా. నేను అది ఎందుకంటే నేను 1000 cc బైక్ కొనుక్కోవాలనుకున్నా. నేను 1000 cc కొనుక్కోవాలా 600 cc కొనుక్కోవాలా అనే డౌట్లో నేను తెచ్చి పెట్టుకున్నా. అప్పుడు ధర్మ రోజు వచ్చేవాడు, చూసి ట్రిగ్గర్ అయ్యాడు. ఎంత పొసెసివ్ అంటే అబ్బాయి, నాకు అదే నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఇంటికి వస్తే ప్లేట్లో తిండి కూడా పెట్టకూడదు, నువ్వు మాత్రం అమ్మాయిలతో తిరుగుతున్నాను ఓపెన్గా చెప్తావు. నీకు మళ్ళీ మీ ఫాదర్ వచ్చేస్తారు వెనక బ్యాక్ ఎండ్. నేను ఎవరితో తిరగట్లేదని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బైక్ ఎవరిదని అడిగాడు సార్, నా ఫ్రెండ్ది అని చెప్పా. థ్యాంక్స్, నాకు అతనికి అంటగట్ల. ఫస్ట్ థింగ్ ఆ ఫ్రెండ్ది తెచ్చుకున్నాను. నేను ఇలా నా కెపాసిటీ ఏంటో, ఇంతకు ముందు నేను బైక్స్ డ్రైవ్ చేసేదాన్ని కానీ ఆర్వీఆర్లో ఉన్నప్పుడు, అదే కాలేజ్ టైమ్స్లో. ఇప్పుడు నేను డ్రైవ్ చేయట్లేదు, రైడ్ చేసేదాన్ని సార్. నేను కాలేజ్కి బైక్ వేసుకెళ్తే నా పక్కన ఒకడు బైక్ పెట్టాడని ఇతని పీపుల్ ఆ బైక్ లేపించి పక్కన పడేసి ఇతను కార్ పెట్టారు నా బైక్ పక్కన. అంత చేశాడు ఇతను. అంత చేసిన అతనికి ఈరోజు ఇంట్లో భోజనం దొరక్క బయట ఎత్తుక్కుంటున్నాడంట. బయట ఎత్తుక్కో, కానీ వేరే వాళ్ళ ఎంగిల్ ప్లేట్లో తింటుంది నువ్వు. వచ్చి ఈ రోజున ఎలిగేషన్స్ పక్కన వాళ్ళ మీద ఎందుకు? అది కూడా నన్ను చేస్తావా? నేను ఒక ప్లేట్లు బిజినెస్ పెడతాను చూడు. నువ్వు అన్న మాటని నేను ఎంత స్ట్రాంగ్గా తీసుకొని కన్వర్ట్ అవుతానో నువ్వు చూడు.